ఇప్పుడు ఇది ఉత్తరం సార్. ఇక్కడున్న బాత్రూంలో చేసి ఇక్కడ కట్టుకోమని చెప్పినా కదా. ఇది ఉత్తరం హైట్ లేపాలి. అది ఈ నైరుతి రూమ్ తీసేయండి. నైరుతిలో రూమ్ ఉంది, తీసేయండి. ఇది తీసేసి ఇట్లా 4 మూల చౌకం ఇది కూడా పెంచండి. ఇట్లా ఏం సార్ పెంచి ఇక్కడ ఉంది కదా రేకులు, దీనికి చక్కగా ఇట్లా రావాలా. చూపిస్తా బయట నేను. ఇప్పుడు దీని లెక్కనే ఎసెట్ పెరుగుతుంది సార్. ఇది దీని లెక్కనే ఎసెట్ పెరుగుతుంది. ఇది ఇప్పుడు ఇదల్లా పెరుగుతుంది సార్. ఇది ఇప్పుడు ఇది ఖాళీ ఉంది కదా సార్. ఇది ఇప్పుడు ఇది ఖాళీ ఉంది కదా. ఈ గోడని తీసుకొచ్చి దీని మీద పెడితే మనకి ఎసెట్ పెరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ తగలదు, ఖాళీ ఉంది. కాడ ఏమేమి మనం ఇట్లా వస్తే కనపడుతుంది. నేను ఏమంటున్నా, ట్రాన్స్ఫార్మర్ ఇళ్ళకే ఉంది కదా. లేదు, అవతలకే ఉంది. ఆడ 12 అడుగుల ఖాళీలో ఉంది. 9 ఉంది కదా. ఇప్పుడు ఈడ పెరిగింది కదా సార్ నైరుతి. దీన్ని చక్కగా ఇది వేసుకోవాలి. చూపిస్తాను. ఇక ఈ వాయువం గుంత ఉంది సార్. అలా వాయువం గుంత, ఆ వాయువం గుంతల్లో మూసేయాలి పూర్తి చూసి. ఇక ఈ రేకులు ఇది పెరిగింది కదా, దీన్ని చక్కగా ఇట్లా వేయాలి. వేసి ఆడ నైరుతిలో పోయి రాపల్లోకి. మీరు ఎప్పుడు చెప్పినా నేను దాన్ని తీస్తా బయటికి, దాన్ని బయటికి తీస్తా. వీడియో అదే వస్తుంది. ఇబ్రహీంపట్నం అని చెప్తే వస్తుంది. ఇప్పుడు అదల్లా పూర్చాలా సార్. ఆ గుంతల్లా వాయువం తగ్గింది. వాటర్ ఈశాన్యానికి పోవాలా. బాత్రూమ్ గుంత పిల్లలు కూర్చోరు కదా. బాత్రూమ్ గుంత ఆడ బాత్రూమ్లో ఆడ కట్టండి. ఆ పలకల కాడ బాత్రూమ్ కడితే పిల్లలు కూర్చున్న కాడ గుంత తీయండి. దానికి కూడా అనివద్దు మళ్ళీ. దానికి కూడా అనివద్దు. ఆ పిల్లలు కూర్చున్న కాడ గుంత తీయండి. దాన్ని ఆ బాత్రూమ్లో పీకెత్తరండి. కదా ఆ బాత్రూమ్లు తీసేయాలి సార్. తీసేసి ఇక ఇక్కడ పిట్ట కూడా కట్టండి. పిట్ట కూడా అంటే ఇప్పుడు రేకులు ఇక్కడ వరకు వేస్తావు కదా. ఇక్కడ వరకు రేకులు వేస్తావు కదా, ఇంత లోతు కూడా పెట్టండి. ఆడుకెళ్ళి ఇక ఎందుకంటే ఆడ వచ్చింది వాయువంలో వచ్చింది కదా రేకులు సగం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా గోడ ఉండాలి. వాయువం సగం రేకులు వేయండి. ఈ బాత్రూంలో బీకేయండి సార్. గుంత ఉంటే పూడ్చేయండి. అన్నా కిतना है ना पेमेंट?